బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. ఫ్రమ్ నోవేర్ టు హియర్ ఎలా ఉండింది ఆ జర్నీ? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే యూ సెడ్ ఫుడ్ తినడానికి కూడా డేస్ ఇబ్బందిగా ఉంది అని. నేను కూడా తినేప్పుడు నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఒక పెద్ద మూవీ, పెద్ద డైరెక్టర్ మూవీలో ఒక ఛాన్స్గా వెళ్ళాను. ఇక్కడ ఉండేప్పుడు నాకు కూడు కూడా ఇవ్వట్లేదు అప్పుడు. ఐ స్టిల్ రిమెంబర్. ది రెక్లెస్ అడ్వెంచరస్ బైక్ రైడర్ యువర్. ఎంత బైక్ రైడింగ్ పిచ్ అంటే యూ గాట్ ఇన్ టు 2 accidents. అదంతా ఎలా తెలుసు మీకు? సీట్ రేస్ అని చెప్తారు కదా, అందరితో బెడ్ పెట్టుకొని బైక్లో వెళ్ళాలి. సో అది చేసే 2 times యాక్సిడెంట్ అయింది. ఇట్ వాస్ వెరీ బిగ్ ఫైట్ అప్పుడు. తమిళ్ టు తెలుగు మీరు ఎంత ప్రాపర్గా నేర్చుకుంటున్నారు? లిప్ సింక్ అట్లీస్ట్ డబ్బింగ్ ఎవరైనా చెప్తున్నా సరే లిప్ సింక్ షుడ్ బి పర్ఫెక్ట్ కదా. సో ఇన్ ద బిగినింగ్ ఎప్పుడైనా కొంచెం స్ట్రగుల్ ఉండిందా? చాలా స్ట్రగుల్. వచ్చినప్పుడు నాకు ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాను. చిన్నప్పుడు అల్లు అర్జున్ సార్ మూవీ స్టార్టింగ్ లో చూసాను. ఏం సినిమా చూసారు అల్లు అర్జున్ గారు? ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది మన తెలుగు అమ్మాయి, దానివల్ల అది చూడని చెప్పింది, ఇది చూసాను. ఇది పెట్టి పెడతారు కదా, కింగ్ పెడతారు, పడిపోతుంది, పెట్టి తీసుకుని వస్తారు. ఇదంతా చేసేసి నాకు డంప్ చేసి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఫ్యాన్ బాయ్ అని చెప్తున్నారు కాబట్టి విజయ్ సార్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్కి, ఆయన మూవీస్కి మీరు లైన్లో నిలబడి చాలా కడుపు నిండా తింటే ఒక ఫీల్ వచ్చింది కదా, అది ఉంది ఇప్పుడు యాజ్ అ ఫ్యాన్గా. చిన్నప్పుడు గొడవ చేసింది, స్కూల్లో నీల్ డౌన్ చేసింది, ప్రిన్సిపల్ చూసారు నేను గొడవ చేసేప్పుడు. పట్టుకున్నాం ఇద్దరు అజిత్ విజయ్ ఫ్యాన్స్. బికమింగ్ రిచ్ ఆర్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది రిచ్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ పడుకోంటే పడుకుంటా, నో ప్రాబ్లం. అక్కడ ఉంటే కూడా ఉంటా. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ షిఫ్టబుల్. సప్తపది హీరోయిన్ కి ప్రాంక్ కాల్ చేయమని నాతో అడిగారు. అయ్యో వద్దండి, ప్రాంక్స్ వద్దండి. ఇక్కడ రెస్టారెంట్ లో ఉన్నాను, పర్స్ తెచ్చుకోలేదు, పోయింది ఎక్కడో. ఐ నీడ్ 2000 మనీ. 2000 అన్న పరువు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫ్రమ్ ఏ రెక్లెస్ అడ్వెంచరస్ బైక్ రైడర్ టు, ఫ్రమ్ ఏ లవింగ్ సన్ టు, ఇక్కడ తెలుగులో వచ్చి అంటే పూర్తిగా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారిపోయి ఇక్కడ కూడా ఆడియన్స్ని ప్రేమిస్తూ వాళ్ళ మైండ్స్లోకి, వాళ్ళ హార్ట్స్లోకి చాలా త్వరగా దూసుకెళ్ళిపోయిన ఒక హీరో అయితే నాతో పాటు ఉన్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటారు, అరవింద్ అని చెప్పాలా, విజయ్ అని చెప్పాలా, ఐ డోంట్ నో. అంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా మీరు పిలవచ్చు. బట్ అయితే ఈరోజు నాతో పాటు విజయ్ గారు ఉన్నారు ఫ్రమ్ సప్తపది. సో విజయ్ గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో యూ ఫైనల్లీ లెర్న్ తెలుగు ఆర్ లెర్నింగ్ తెలుగు? ఆల్మోస్ట్ నేర్చుకున్నా. ఓకే. సో మాట్లాడతా, అక్కడక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే లైక్ క్షమించండి, పెద్ద మనసు చేసుకుంటాం. వి ఆర్ తెలుగు పీపుల్, వి హావ్ ఎ వెరీ బిగ్ హార్ట్, ఓపెన్ హార్ట్. ఐ నో షూర్ యూ మైట్ నో కదా, అంటే చాలా మంది నా ఫ్యామిలీలో అందరూ తెలుగు మాట్లాడతారు. మా ఫాదర్ తెలుగు మాట్లాడతారు, మదర్, మై బ్రదర్స్ వైఫ్, మై సిస్టర్ ఇన్ లా ప్యూర్ తెలుగు వాళ్ళు, గూడూరు. ఓకే. సో దే మై brothers sons, they call me babai. Okay. So obviously everyone is almost half of the family is Telugu, because we don't have that thing, Telugu Tamil, because border lo unnay valla we obviously know Telugu. Okay. And మా ఇంటికి వచ్చిన కోడలు కూడా తెలుగు వల్ల, సో ఈ ఎవ్రీడే మాకు ఆ తెలుగు ఆ వాయిసెస్ వినపడుతుంది ఫ్రమ్ ద చైల్డ్. కుట్టి పిల్లోడు ఉన్నారు కదా, వాడు బాబాయ్ అనేప్పుడు ఏంట్రా బాబాయ్ ఏంట్రా. సో అలాంటి అలవాటు అయిపోయింది. బట్ యు ఆర్ నాట్ లైక్ అర్బన్ ఫ్యామిలీ కాదు మీది, యు ఆర్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడి నుంచి రావడం, ఆ రూట్స్కి అలా ఉండిపోవడం వల్ల ఐ థింక్ అంటే ఇప్పుడున్న చాలా మంది హీరోస్ ఎలా అంటే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అర్థం చేసుకోవడం, వాళ్ళకి ఎలా నచ్చుతుంది మనం చేసే స్టోరీ అని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. అందువల్ల చాలా మూవీస్ ఆర్ సీరియల్స్ ఫ్లాప్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. బట్ మీరు ఆ రూట్స్ తెలిసిన వ్యక్తిగా ఇక్కడ అది యూజ్ అవుతుంది అంటారా? యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్? 100%. అది డెఫినెట్లీ. నాకేమంటే నేను పుట్టినప్పుడు చాలా పూర్ ఫ్యామిలీ మేము. సో అదే ఏమంటే వీ హ్యాడ్ దట్ గుడిస అంటే స్మాల్ హౌస్. అండ్ ఎంజిఆర్ గేవ్ us, CM ఎంజిఆర్ దే గేవ్ us one house.
for some category people who were below the పవర్టీ లైన్. poverty line. So that time my grandfather had 8 children. He was so busy. So అప్పుడు ఫ్రమ్ అక్కడ నుంచి స్టార్ట్ చేసే వల్ల వీ నో వాట్ ఈస్ పావర్టీ, ఫుడ్కి ఎంత కష్టం, సో మనీ ఎంత పెద్దదని తెలుసు. బట్ నాకేమంటే మనీ ఈస్ నాట్ బిగ్ డీల్ ఫర్ మీ. ఓకే. బట్ యాజ్ అ ఫ్యామిలీ ఇఫ్ యూ సీ దట్స్ వెరీ బిగ్ థింగ్. పర్సనల్గా అంటే నాకు ఓకే, బికాజ్ ఐ గివ్ టు పీపుల్. ఐ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. దట్ మై పర్సనల్. సో మీ చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే లైక్ సిన్స్ ఐ కేమ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్, సిచ్యువేషన్స్ ఇట్ విల్ రిలేట్ ఎనీ ప్లేసెస్. సో ఇట్స్ ఈజీ టు kind of express it in a way. So దాన్ని బట్టి it's easy for me. So exactly. It's helping actually somewhere. From that అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు ప్లే చేసే రోల్స్ కూడా అలానే ఉండడం, ఒక కామన్ మ్యాన్ లాగా ఉండడం వల్ల మాకు చాలా తొందరగా హార్ట్ లోకి అరే మన పక్కింటి అబ్బాయి, మన పక్కింట్లో ఉండే అన్నలాగే ఉన్నాడు కదా, ఆ ఫీల్ రిలేట్ అయిపోతున్నారు. అందువల్ల అందుకే నేను అడిగాను, అక్కడి నుంచి ఆ రూట్స్ ఇలా క్యారీ చేయడం. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా యు ఆర్ వెరీ వెల్ నోన్, ఎస్పెషల్లీ ఇన్ మళ్ళీ క్యారెక్టర్. ఇట్స్ బీన్ ఇయర్స్, అందరు ఫ్యామిలీస్ లో మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఆ ఫేమ్ క్యారీ చేయడం ఇదంతా? ఫస్ట్ ఒక 1 year ఇట్ వాస్ లైక్ సంథింగ్ బటర్ఫ్లైస్ అనమాట. లైక్ వేర్ ఎవర్ వీ గో, మన గర్ల్ ఫ్రెండ్ అదే చెప్పాను, మన గర్ల్ ఫ్రెండ్ చూసి మనకి హాయ్ అంటే మనకి ఫీల్ వచ్చింది కదా, అలాంటి అందరు చూసి మనని చూసి ఓకే మనం కూడా ఆర్టిస్ట్ సెలబ్రిటీ అంటే తర్వాత ఇట్స్ బికేమ్ నార్మల్. ఇప్పుడు నార్మల్. బట్ ఇప్పుడు అది నాకు ఇక్కడ వస్తుంది. 10 years బ్యాక్ నాకు ఎలా ఫీల్ అయిందో అది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం తెలుగు నేర్చుకున్నాం, ఇది నాకు న్యూ వరల్డ్ అనమాట. ఇట్స్ న్యూ వరల్డ్ నాకు. ఒక్కొక్క స్టేట్, న్యూ లాంగ్వేజ్, న్యూ ఫుడ్ అంత కదా. సో అలాంటప్పుడు వాళ్ళు నన్ను చూసి ఓకే అరవింద్ క్యారెక్టర్ వీడు అండ్ మంచివాడు, మన ఫ్యామిలీలో ఒక్కడు అని ఒక ఫీలింగ్స్ వచ్చేసింది. సో వాళ్ళు మనల్ని చూసేప్పుడు వచ్చి హాయ్ అరవింద్ గారు ఎలా ఉన్నారు, మీరంటే చాలా ఇష్టం అనేప్పుడు అది ఒక మంచి ఫీల్, బటర్ఫ్లై ఫీలింగ్స్ లాగా ఇంకా స్టార్ట్ అయింది సైకిల్. సో ఎవ్రీ స్టేట్లో నేను చేసేప్పుడు ఐ థింక్ ఐ గెట్ దట్. బట్ ఫ్రమ్ స్టేట్ టు అగైన్ అనదర్ స్టేట్, ఇట్స్ ఎ బిగ్ గ్యాప్ కదా. సో తమిళనాడు టు హైదరాబాద్ అండ్ ఆంధ్ర, తెలంగాణకి మీరు ఇక్కడుండే తెలుగు ప్రజలకి దగ్గర అవడం అంటే ఇన్ మళ్ళీ యువర్ క్యారెక్టర్ ఇస్ లైక్ సూపర్ వెరీ ఫేమస్. అది సెకండ్ ఫ్యామిలీ లాగా, మీరు సెకండ్ హస్బెండ్ గా వెళ్ళడము, ఆ ఫ్యామిలీ లేదు లైక్ రెండో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడము, ఆ క్యారెక్టర్ అనేది ఆల్మోస్ట్ ఒక 700 ఎపిసోడ్స్ క్రాస్ అయిపోయి ఇప్పుడు దగ్గర దగ్గర 800 ఆల్రెడీ అక్కడ చాలా ఫేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అరవింద్ గా క్యారెక్టర్ ని చూసుకోవడం, ఇస్ దర్ ఎనీ చేంజ్? అక్కడ ఉన్న విజయ్ ఇక్కడ ఏమైనా అరవింద్ కి హెల్ప్ చేస్తున్నారు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అక్కడ మీరు చెప్పినలాగా నేను అక్కడ చాలా ఫేమస్, అందరికి తెలుసు, బయట వెళ్తేనే చూస్తారు, గుర్తుపెట్టుకుంటారు. బట్ ఇక్కడ మనకి అది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఎలా చూస్తా అంటే ఫ్రెషర్ లాగానే చూస్తా. ఇక్కడ వచ్చేప్పుడు నాకు ఎవరు తెలియదు, ఇక్కడ ఆల్రెడీ ఫేమస్ పీపుల్ ఉన్నారు. బట్ ఏం ఛాలెంజింగ్ అంటే మనం అక్కడ అంత హైట్ ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎవరు తెలియనప్పుడు మైండ్ని మనం జీరోలో పెట్టుకోవాలి. వీ షుడెంట్ గెట్ డిప్రెస్డ్. ఏంట్రా మనం అక్కడ గొప్పగా ఉన్నాం, ఇక్కడ అలా ట్రీట్ చేస్తారు అని ఫస్ట్ ఒక 1 month నాకు కొంచెం హ్యాండిల్ చేసి కొంచెం కష్టంగా ఉంది. But then I felt okay, we are starting from the start చేస్తాం, కొడతాం, we'll do our things again, ఇక్కడ కూడా మళ్ళీ ఆ పేరు స్టార్ట్ చేస్తాం. సో ఇట్స్ స్టార్ట్ యాక్చువల్లీ. అప్పుడే నాకు తెలిసింది ఓకే వేర్ ఎవర్ వీ గో ఇట్స్ లైక్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇప్పుడు రజనీ అయినా ఉన్నారు, ఇండియాలో ఫేమస్, సమ్ కంట్రీస్లో ఫేమస్. ఇఫ్ యూ గో సమ్ అదర్ ప్లేస్ అంటే ఎవరికి తెలియదు అని చాలా మంది చెప్పింటారు, నన్ను కొన్ని మంది కూడా చూడరు అని. సో ఆ మూమెంట్స్ నేను ఇప్పుడు నాకు ఫీల్, ఆయన పెద్ద అయినా నేను అంత సాధించలేదు, బట్ స్టిల్ ఐమ్ టెల్లింగ్ అది ఒక ఫీల్. ఒక్కొక్క స్టేట్కి వెళ్ళేప్పుడు వీఆర్ లైక్ జీరో. Exactly. We'll start from the start, you know, scratch. But can we handle that ante that star by to again అదే when you అదే చెప్పాను కదా, మనం అక్కడ ఉండే ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఇక్కడ వచ్చేప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు మన ఈగోస్ అన్నీ లోపల పోతుంది ఒకవేళ ఉంటే. అది నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను గుర్తు చేసుకున్నా ఓకే వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఎనీథింగ్ హ్యాపెన్, ఎనీ ఇన్సల్ట్స్ వచ్చినా, కమెంట్స్ వచ్చినా వీ షుడ్ హ్యాండిల్. సో మనం స్టార్టింగ్లో వచ్చేప్పుడు ఏంటి దే ఆర్ బ్రింగింగ్ సమ్ అదర్ పర్సన్ చెప్పేప్పుడు ఐ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఆల్ నెగటివ్ కమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫేస్ చేసుకుంటాం, ఫేస్ చేసాము. ఇప్పుడు నా మన గుడ్ స్టేజ్, సో ఐమ్ హ్యాపీ అంటే. ఓకే, హౌ ఇస్ అరవింద్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ విజయ్? అంటే ఇద్దరు సేమ్ ఉంటారా లేకపోతే? అక్కడ ఈజ్ వెరీ ఎలా అంటే అక్కడ కూడా సేమ్ అరవింద్ లాగానే కోపపడతాడు. అక్కడ విజయ్ క్యారెక్టర్, నా నేమ్ క్యారెక్టర్. సో అక్కడ విజయ్ చాలా కోపపడతాడు, బట్ హీ హ్యాస్ అ లవ్ ఫర్ హిస్ డాటర్.
డాటర్ అంటే తనకి యు ఆర్ ఎమోషనల్ ఈవెన్ గెటింగ్ ద అవార్డ్. యా సో అది చాలా కనెక్టెడ్ టు మై డాటర్. అక్కడ ఇక్కడ ఏమంటే మదర్. సో సో అక్కడ ఏమంటే డాటర్ పైగా ఉన్న లవ్లో నాకు కోపం రాదు అందరి పైగా చాలా. బట్ ఇక్కడ అమ్మ మీద ఉన్న లవ్లో అందరి పైగా కోపం వస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సర్కిల్ కదా. సో డిఫరెంట్ క్యారెక్టర్స్. But how is the original Vijay connected to Arvind? That is I'm asking, not Malli serial Vijay. That to this Vijay. This Okay. Vijay. Okay. This Vijay is very strong person actually, very strong, and also emotionally very connected. So You are? yeah. So నానేమంటే అందరి దగ్గర అంత ఫాస్ట్గా వెళ్ళను. ఐ వోంట్ బ్రింగ్ అందరినీ నా లోపల తీసుకోను. Okay. ఇట్ టేక్స్ టైం, చాలా టైం పడుతుంది. సో వాళ్ళు నా సర్కిల్లో రావాలంటే అట్లీస్ట్ Introvert. అంబివర్ట్ అని చెప్తారు. ఎలా అంటే నా పర్సనల్ ఫ్రెండ్స్తో అమ్మతో నాన్నతో అంటే ఐ విల్ బీ లైక్ ఎలా ఉండాలో అలా ఉంటా. Okay. విత్ అదర్స్ నేను అలా ఉండను, కొంచెం రిజర్వ్డ్గా ఉంటా, క్వైట్గా ఉంటా. Okay. నేను నా పని చూసుకుని వెళ్ళిపోతా. దట్ ఈస్ మై క్యారెక్టర్. బట్ అరవింద్ ఐ థింక్ లిటిల్ బిట్ సిమిలర్ అనుకుంటా, సమ్వేర్ కదా అది. కొంచెం. సమ్వేర్ Almost. తను కూడా అంతే కదా. అదే కోపం ఉంటుంది, ఈస్ లైక్ దట్. బట్ నేను అంత కోపపడను అందరితో, బికాస్ ఐ లవ్ సమ్ వన్. Okay. సో ఇట్ విల్ బీ సంథింగ్. ఐఎమ్ అలోన్ పర్సన్ యాక్చువల్లీ. ఐ లైక్ బీయింగ్ అలోన్ యాక్చువల్లీ. You like being alone? Okay. క్వైట్గా ఉంటాను రూమ్లో. మీరు నా రూమ్లో ఉంటే చూస్తే నేను అన్ని పని చేసుకుంటా, కూడు తింటా, మూవీ వాచ్ చేస్తా. బయట వెళ్ళాలి థియేటర్ కంటే సపరేట్గా వెళ్తా. ఒకవేళ ఫ్రెండ్స్ ఫ్రీ అంటే కలుస్తాం అంతే. Okay. అంతే తప్ప you are alone person. Yeah, I like that. And you like being alone. Yeah, I like being alone. Okay. But from nowhere to here ఎలా ఉండింది ఆ జర్నీ? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే యూ సెడ్ ఫుడ్ తినడానికి కూడా డేస్ ఇబ్బందిగా ఉంది అని. అక్కడి నుంచి ఇక్కడి వరకు అదే నేను లైఫ్లో ఏమంటే ఒక ఫీల్డ్ మనం లోపల వెళ్తున్నాం, వెళ్ళేప్పుడు అక్కడ ఒక హిట్ కొడుతున్నాం. కన్సిడర్ నేను ఇంజనీరింగ్ చేసేసి ఐటీ ఫీల్డ్లో టీమ్ లీడ్ పొజిషన్కి వచ్చేసిన ఆల్మోస్ట్. నా కింద 8 జూనియర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద స్టేజ్. సో ట్రావెల్ గ్రాఫ్ ఇక్కడ నుంచి పైకి వచ్చేసాం. దాన్ని క్విట్ చేసేసి ఇక్కడ వస్తున్నాను. వచ్చేప్పుడు చాలా ఇన్సల్ట్స్ వచ్చును. నేను కూడు తినేప్పుడు నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఒక పెద్ద డైరెక్టర్ మూవీలో నేను ఒక ఛాన్స్గా వెళ్ళాను. జస్ట్ బిట్లో నాకు వెళ్ళిపోయింది. సో ఏ కేటగిరీ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్తారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే వి విల్ బీ ఇన్ ద క్రౌడ్. చాలా మంది క్రౌడ్ లో మీరు ఒక హీరో ఉండేప్పుడు అక్కడ నుంచి చేయాలి, ఏ హీరో అని చెప్పాలి, బాహుబలి అనాలి, అలాంటి క్యారెక్టర్స్. సో అది చేశాను. అప్పుడు మనం లంచ్కి వెళ్ళేప్పుడు మనం కూడు తినాలంటే లైన్లో నిలవాలి. ఇక్కడ ఉండేప్పుడు నాకు కూడు కూడా ఇవ్వట్లేదు అప్పుడు. ఐ స్టిల్ రిమెంబర్. అప్పుడు నేను ఐటీ చాలా నాకు డబ్బు ఉంది, ఐ కెన్ హ్యావ్, బట్ స్టిల్ అక్కడ నేను ఆ ఫీల్డ్లో జీరో. మీరు సాఫ్ట్వేర్ వదిలేసి వచ్చాను. అప్పుడు ఏంట్రా అది, మన అక్కడ ఏసీ, డబ్బు, వి హ్యాడ్ ఎవ్రీథింగ్. బట్ ఎలా, ఎందుకంత ధైర్యం? అంటే యూ హ్యాడ్ దట్ కంఫర్ట్, మంచి లైఫ్ ఉంది. అదే అది వచ్చేసి అది సమ్వేర్ ఐ లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఐ లైక్ ఎంజీఆర్ గారు చాలా నచ్చును. ఈజ్ మై ఫాదర్స్ ఐడల్. సో నాకు తలపతి అంటే చాలా ఇష్టం అప్పుడు. సో సమ్వేర్ నాకు వాళ్ళిద్దరూ ఇన్ఫ్లుయెన్స్ చేశారు యాక్టింగ్ లోకి. అవును, ఒక 2 years అనుకున్నా, ఒక 2-3 years ట్రై చేస్తాం. బట్ ఐటీ చేసేప్పుడు నేను అప్పుడే జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. అప్పుడు నాకు శాలరీ ఉండేప్పుడే చేశాను ఇదంతా. అప్పుడు కూడా మనం జీరోనే ఈ ఫీల్డ్లో. అదంతా నేను పట్టించుకో, వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఐ డెంట్ గో బ్యాక్ టు ఐటీ. ఐ స్టిల్ వాంటెడ్ టు బీ హియర్, డూ సంథింగ్, బికమ్ అ హీరో. కన్సిస్టెన్సీ ఎంత ఫెయిలియర్ వచ్చినా వీ హ్యావ్ టు డూ అని. సిన్స్ మేబీ నేను పుట్టినది పూర్గా పుట్టిన వల్ల ఐ వాజ్ ఓకే అంతే. చూసాం ఇవన్నీ, చూసేసాం ఆల్రెడీ, ఇది ఏముంది కొత్తది అని. బట్ సినిమా వెళ్దాం అనుకుని వై అగైన్ సీరియల్స్? అదే మిస్ అయింది. అది స్టిల్ ఏమంటే నేను నా ఫాదర్ మదర్తో గొడవ పెట్టుకుని నేను సినిమాకే వెళ్తా అని చెప్పేసి వచ్చేసిన. ఒక 3 years ఇంట్లో వచ్చేసాను. సో అజిత్ సార్ ఇంటి దగ్గర, యాక్టర్ అజిత్ గారు తెలుసు కదా, తలపతికి ఆపోజిట్ తల. సో ఆయన ఇంటి దగ్గర నెక్స్ట్ స్ట్రీట్లో పైకి ఒక మొట్టమాడిలో ఒక 5,000 రెంట్ తీసుకుని, అప్పుడు నేను ఐటీలో పని చేసుకుని జూనియర్ ఆర్టిస్ట్గా ఛాన్సెస్ ట్రై చేశాను. అప్పుడు నాకు సడన్గా విలన్ ఛాన్స్ వచ్చింది, విలన్గా వచ్చింది. సరే నేను అనుకున్నా ఓకే చేస్తాం, ట్రై చేస్తాం, ఏముంది, వి కేమ్ రైట్, స్టార్ట్ ఎనీథింగ్ అని వచ్చాను. వస్తే నెక్స్ట్ హీరోగా దొరికింది. అప్పుడు నా ట్రాక్ దాన్ని వెళ్ళిన వల్ల ద రోడ్ షిఫ్టెడ్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ ద మూవీ టు హియర్. సో దీంట్లో వచ్చిన వల్ల లైక్ అగైన్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. దేర్ ఇస్ దిస్ థింగ్ కదా, సీరియల్లో చేస్తే సినిమాలో చేయొద్దు అని. అది ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు కంప్లీట్ చూడండి, ఇన్ఫ్లుయెన్సర్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ జాబ్ ఇప్పుడు కదా, అన్నీ చేంజ్ అయింది. సో అది నాకు ప్రాబ్లం లేదు. బట్ దీంట్లో కూడా ఇప్పుడు వచ్చేసినాం, ఒక స్టేజ్కి వచ్చాం.
బట్ ఇప్పుడు మనం షిఫ్ట్ చేయాలి మూవీకి. ఇప్పుడు అదే జోన్ తిరిగి ఆ జీరో నుంచి మనం స్టార్ట్ చేయాలి. అది ఒక పెద్ద విషయం. బట్ as you are grounded and you know the values and roots, so you'll be okay, I think. Yeah, I can handle it. You can handle mentally I can handle it. So again, as I said in the intro, the reckless adventurous bike rider you were. Enta bike riding pitch ante you got into 2 accidents. Yeah, 2 bike accidents. మొత్తం పాడైపోయింది. అదంతా ఎలా తెలుసు మీకు? ఎలా జరిగిందంటే why did you love the bike so much? నాకేమంటే చిన్నప్పుడు మై ఫాదర్ అడిగారు నాతో, ఇది చాలా ఇంటర్వ్యూ నేను చెప్పట్లేదు, అది మీరే నాకు తెలిసి అడిగారు పర్సనలీ. సో చిన్నప్పుడు ఏం అవ్వాలని అడిగారు. నేను చెప్పాను బైక్ రేసర్ అవ్వాలి అంటే, నాది చచ్చిపోతారు అలా చెప్తే అని చెప్పారు. ఎందుకు నాన్న, ఇట్స్ అ థింగ్ కదా లైక్. నేను అదంతా వద్దు, యూ గో ఫర్ ఇంజనీరింగ్, యూ స్టడీ. దెన్ ఐ సెడ్ ఐ గో ఫర్ ఏరోనాటికల్. Okay. Again I said I want to study. Then he said what you want to be? And I want to be a pilot or something. Okay. Still he got pissed off. ఏంట్రా నువ్వు ఇది చెప్తావు లేకపోతే అది చెప్తావు, అలాంటి చెప్తా అంటే లేదు నాన్న నచ్చుతుంది అని. సో ఇది అలో మీ నన్ను అలో చేయట్లేదు. దానివల్ల ఏమంటే ఐ స్టార్ట్ రేసింగ్, స్ట్రీట్ రేస్ అని చెప్తారు కదా, అందరితో బెట్ పెట్టుకొని బైక్లో వెళ్ళాలి. సో అది చేసే 2 times యాక్సిడెంట్ అయింది. బట్ ఐ వాస్ గుడ్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు your father gave lecture దాని మీద. ఇట్ వాస్ వెరీ బిగ్ ఫైట్. అప్పుడు ఇంట్లో వెళ్ళి ఫుల్ బైకే అయిపోయింది. ఒకటి నా అన్న బైక్, వాడు వచ్చి నాతో గొడవ పెట్టి ఏంట్రా ఇలా చేసావు, నా కొత్త బైక్ ఇలా అయిపోయింది. సో అప్పటి నుంచి మై ఫాదర్ స్ట్రిక్ట్ గా చెప్పేశారు, నేను ఇంకో బైక్ తీసిస్తా చేయకూడదని. బట్ అది కూడా తిరిగి అయింది. దెన్ తర్వాత నేను ఐటీ వెళ్ళినప్పుడు ఐ డెంట్ గెట్ టైం. సో మైండ్ మారింది. Okay. But what changed, your father's love or your busy schedule? Busy schedule actually. Still I love to ride the bike. Yeah, I do it. But I don't want to. Now I kind of love cars more. Oh, now cars again. I love cars. But adrenaline rush ఉంటది కదా, adrenaline rush. ఇది చాలా ఉంది. ఇప్పుడు దాన్ని యాక్టింగ్ లో చూపిస్తున్నారా? అది ఎప్పుడు యాక్టింగ్ లో వచ్చింది తెలుసా? మనకు ఆపోజిట్ ఎవరైనా ఎక్కువగా చేస్తారు పర్ఫార్మెన్స్ అంటే నాకు అది ఎప్పుడు వచ్చేసాను. వాళ్ళు క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్కి ఇంత లెవెల్ చేయాలి, వాళ్ళు ఎక్స్ట్రా 100% ఇస్తే మనం దీంట్లో 100 ఇవ్వాలి నువ్వు మైండ్ వచ్చును, అది కొడతా అంతే. సో అలా ఎప్పుడైనా జరిగినప్పుడు మాత్రమే ఎక్కువ కసి వస్తుంది. నువ్వు ఆ క్యారెక్టర్ ఎక్స్ట్రా చేయను, బట్ ఐ గివ్ 100%. మన ఆపోజిట్లో మనం స్క్రీన్లో ఉండేప్పుడు వీ షుడ్ బి హైలైటెడ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ స్టాండింగ్ చుమ్మా కైండ్ ఆఫ్ యూఆర్ స్టాండింగ్ అంటే వీ షుడ్ డూ సంథింగ్, ఏదైనా చేయాలి. సో వీ షుడ్ బి నోటబుల్ కదా, అలాంటి ఏదైనా చేస్తాను. బట్ యాక్టింగ్ వైజ్ యాక్టింగ్కి బ్యారియర్స్ లేకపోయినా లాంగ్వేజ్కి బ్యారియర్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఫ్రమ్ తమిళ్ టు తెలుగు మీరు ఎంత ప్రాపర్గా నేర్చుకుంటున్నారు. లిప్సింగ్ అట్లీస్ట్ డబ్బింగ్ ఎవరైనా చెప్తున్నా సరే లిప్సింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ కదా. సో ఇన్ ద బిగినింగ్ ఎప్పుడైనా కొంచెం స్ట్రగుల్ ఉండిందా తెలుగు మాట్లాడాలి? చాలా స్ట్రగుల్ వచ్చినప్పుడు నాకు ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాను. అలాంటి స్ట్రగుల్ ఏంట్రా అమ్మ నాన్న తెలుగు మాట్లాడతారు, దే విల్ స్పీక్, స్టిల్ వీ కుడెంట్. మనకి ఏం చేయలేం అనలేదే. వాళ్ళు చెప్పేది నేను అనుకున్నా ఫస్ట్ ఆంధ్ర వచ్చేప్పుడు తెలుగు తెలుసా, ఒక 70% తెలుసు నాకు, చేస్తా అని చెప్పేసిన. స్క్రిప్ట్లో చెప్తే అందరూ తెలంగాణ తెలుగు ఏదో సంథింగ్ చెప్పారు నాకు. లైక్ వెన్ ఎవర్ ఐ రీడింగ్ ఐ డెంట్ అండర్స్టాండ్. ఓపిక లేదంటే ఏంటి, ఓపిక అంటే ఏంటి సార్ అంటే వాళ్ళు చెప్తారు ఒక్కొక్క లైన్స్. సో ప్రాక్టీస్ చేసి దెన్ ఒక 2 monthsలో ఫ్లూయెన్సీ వచ్చింది. ఇప్పుడు ద బేసిక్ మాట్లాడతాం కదా, ఇది వచ్చేసింది యాక్చువల్లీ. 2 monthsలో వచ్చేసింది. ఎవ్రీ స్క్రిప్ట్ అదే, ఒక వర్డ్ కూడా చేంజ్ వితౌట్ మీనింగ్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ వెళ్ళను, లోపల ప్రిపేర్ చేసుకుని వెళ్తా. ఎంత టైం తీసుకుంటారా ఒక స్క్రిప్ట్? చాలా టైం. షూటింగ్ ఉండేప్పుడు ప్రాంప్టర్ ఉన్నారు కదా, పట్టుకుంటా ఇట్లా పట్టుకొని చెప్పన్నా ప్లీజ్ బ్రదర్ చెప్పండి బ్రదర్, లేకపోతే వేస్ట్ అవుతుంది అంటే ఆయన చెప్పాడు. ఎమోషన్ అర్థం చేసుకుంటారు, అదర్వైజ్ ఇట్స్ వేస్ట్ కదా. కొత్త ఫీల్డ్ దట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనం ఛాలెంజ్ ఉంది, ఏంటో అంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు చైన్ అంటాడు చెప్పేస్తారు. దానివల్ల వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎగ్జామ్ లాగా ఫీల్ అయింది 2 months. ఎగ్జామ్ లాగా అదే సీరియస్ గా. బట్ యు గట్ 100 marks at least. సంథింగ్ పాస్ మార్క్ చేస్తే చాలు. నో తెలుగు ఆడియన్స్ లవ్ యు నో ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తున్నారు అంటే దాని అర్థం యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్ అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. సో సప్తపది ఎలా అంటే చాలా వచ్చుంటాయి కదా స్క్రిప్ట్స్ నాకు తెలిసి మీకు. యాజ్ యు ఆర్ వెరీ ఫేమస్ ఇన్ దట్ సీరియల్, యు మైట్ గెట్ సో మెనీ ఛాన్సెస్ ఇన్ తెలుగు. బట్ సప్తపది నాకు వచ్చింది ఇట్స్ టైమ్ యాక్చువల్లీ. నేను ఏమంటే ప్రైమ్లో చేయాలి, వెయిట్ చేసి చేయాలి అనుకున్నా. బట్ అప్పుడు నాకు ఒక టైం వచ్చింది, ఐ వాజ్ వెరీ ఫ్రీ. ఒక 15 days ఐమ్ ఫ్రీ అనమాట.
అప్పుడు ఓకే అడిగేప్పుడు ఇది వచ్చింది. ఇంకే వెయిట్ చేస్తే ప్రైమ్లో దొరుకును వెయిట్ చేస్తారు అడిగారు. ఐ డోంట్ వాంట్ ఐ గో విత్ దిస్ అని చెప్పాను. అప్పుడు ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ప్రైమ్ అంటే 7 to 10 అది యూజువల్లీ బికాస్ వెన్ యూఆర్ ఎక్స్పీరియన్స్డ్ యూ వోంట్ గో ఫర్ ఆఫ్టర్నూన్ కదా. బట్ నాకు ఎప్పుడు మెంటలీ ఒకటి ఉంది, మనం ఏదైనా రిస్క్ అని చెప్తే చేస్తాం, ఏముంది చూసుకుంటాం, విల్ ట్రై ఇట్. అది రిస్క్ అయిపోతే పర్లేదు, ఇట్స్ అ బేస్. నాకేమంటే తెలుగులో ఒక బేస్ ఉండాలి. సప్తపది షుడ్ బి మై బేస్ అంతే. సో ఇట్స్ బికమింగ్ హిట్ ఆర్ ఇట్స్ నార్మల్, ఐ డోంట్ బోదర్. నేను నా పర్ఫార్మెన్స్, నా క్యారెక్టర్ అందరూ ఆడియన్స్ మైండ్ లో ఉండాలి. అది ఉండితే నాకు చాలు, దట్స్ మై ప్లేస్ కదా. ఓకే, బట్ దే ఆర్ స్టిల్ వాచింగ్ ఈవెన్ ఆఫ్టర్ 2 కి 2:30 కి వస్తున్నా కూడా. అవును, అదే దే ఆర్ వాచింగ్ ఇట్ కదా. 200+ ఎపిసోడ్స్ అయిపోయిందా? 235 సంథింగ్ అయిపోయింది. అపో యు కంప్లీటెడ్ 235 ఎపిసోడ్స్. అది తెలియదు, వెళ్ళేవరే వెళ్ళని. ఐఎమ్ రియలీ హ్యాపీ. అదర్వైజ్ వీ హ్యావ్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ సంథింగ్ వెరీ బిగ్. You know, we can dive into any places, we can work really hard, we can get it nice projects. But ఏమంటే ఆడియన్స్కి నా నచ్చాలి, నచ్చితే చాలు. వాళ్ళు మనల్ని తూకి they'll put us in some place high. So true. So అరవింద్కి there is this competition in సప్తపది సీరియల్ కదా. ఎవరు అంటే ఇంకొక హీరో కూడా ఉన్నారు కదా, గాడ్స్ ప్లాన్ అని చెప్పేసి. ఆమె ప్లాన్ మీరు, ఓకే, ఆయన ప్లాన్ ఆవిడ అన్నట్టు ఉంటారు కదా. దేర్ ఇస్ దిస్ ఇంద్రజిత్ విలన్. ఓకే, హీ ఈస్ ఎ విలన్ బట్ స్టిల్ కైండ్ ఆఫ్ మేబీ కాంపిటీటర్ ఏమో కదా, కాదంటారా? ఆ అమ్మాయి కోసం హిస్ ట్రైయింగ్ కదా. అదే తన పిల్లని నేను గెటింగ్ ఇట్ యాక్చువల్లీ ఇప్పుడు, బికాస్ ఆయన తన బ్యాడ్ వల్ల, ఆయన బ్యాడ్ పర్సన్, తప్పైన ఆయన అని నాకు తెలుసు. దానివల్ల నేను ఆ పిల్లని ఇక్కడి నుంచి తీసుకుని వస్తే మా ఇద్దరికి సమ్ కనెక్షన్ అవుతుంది, లవ్. బట్ తర్వాత ఇట్స్ బికమ్ ఫస్ట్ జెన్యూన్ ఫ్రెండ్షిప్, తర్వాత లవ్ అండ్ ఇట్ గెటింగ్ మ్యారీడ్. యు ఆర్ డ్రింకింగ్ కాఫీ ఇన్ ద సేమ్ కప్. నేను తాగలేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు కోపం ఉంది తన పైకి, నాకు ఇంకా కోపం ఉంది. బట్ దేర్ ఇస్ దిస్ ప్రోమో వేర్ యు ఆర్ డ్రింకింగ్. జాలీగా ఉంది, ఇప్పుడు ఉన్న సీన్స్ అంతా చాలా జాలీగా ఉంది. నాకేమంటే కామెడీ అంటే చాలా నచ్చును, బాగా వచ్చాయి. అక్కడ తమిళ్ కూడా బాగా చేస్తా. అది ఇట్స్ నాకు ఒక కప్ ఆఫ్ టీ లాగా, కొట్టేస్తా 6 కొట్టేసి వెళ్ళిపోతా. నాకు అది ఫేవరెట్ కామెడీ. ఐ రియలీ లవ్ డూయింగ్ కామెడీస్ యాక్చువల్లీ. నేను చిన్నప్పుడు అల్లు అర్జున్ సార్ మూవీస్ స్టార్టింగ్ లో చూసాను. సో ఆయన బాగా చేస్తారు, ఇంట్లో స్లాంగ్ వుడ్ బి నైస్ కదా, లోకల్ లాగా. ఏం సినిమా చూసారు అల్లు అర్జున్ గారిది? అదే ఆర్య 2 అనుకుంటా ఫస్ట్, అది చూసాను. సో దానివల్ల స్టార్టెడ్ డూయింగ్ కైండ్ ఆఫ్ వాచింగ్. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన తెలుగు అమ్మాయి, దానివల్ల అది చూడని చెప్పింది, చూసాను. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. తెలుగు యాక్చువల్లీ. అది వద్దు, పర్సనల్స్ కీపింగ్ సీక్రెట్. సో అక్కడి నుంచి తెలుగు నేర్చుకుందాం అని చెప్పి ఆ సాంగ్ నేర్చుకున్నా. అది నువ్వంటే అని ఒక సాంగ్ ఉన్నా సంథింగ్, అది నువ్వంటే నువ్వే ఇష్టం, నేనంటే సంథింగ్ ఒక లిరిక్స్, అది మర్చిపోయినా. అది నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ మూవీలో ఆ సంథింగ్ నువ్వంటే ఆర్య ఆ మూవీ. ఇట్లా పెట్టి పెడతారు కదా, టింగ్ పెడతారు, పడిపోతుంది, పెట్టి తీసుకుని వస్తారు. అది ఇదంతా చేసేసి నాకు డంప్ చేసేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ మూవీ చూస్తే నాకు సిరాగా ఉండేవి. నాకేమంటే చిరంజీవి గారు ఎప్పుడంటే తెలుగులో ఫస్ట్ సూపర్ స్టార్ అంటే చిరంజీవి గారు నాకు తెలిసి, ఇక్కడ రజనీ సార్. తర్వాత నేను చూసిన హీరో అంటే అల్లు అర్జున్ సార్. తర్వాత విజయ్ సార్ వల్ల మహేష్ బాబు సార్ తెలుసు, బికాస్ హీ డస్ సమ్ రీమేక్స్, అప్పుడు వీళ్ళిద్దరు చేసుకుంటారు. తర్వాత రామ్ చరణ్ గారు, తర్వాత ప్రభాస్. ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ తమిళ్, వెరీ ఫేమస్. బాహుబలి చాలా ఫేమస్ అయినా. సో వీళ్ళ మూవీస్ చూస్తా. తెలుగు మూవీస్ ఆల్సో బాగా చూస్తా. వచ్చేసి వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీస్, లైక్ ది మోస్ట్ ఫేవరెట్? నాకేమంటే ఒక మూవీ చూసేప్పుడు ఒక హైప్ వచ్చింది కదా, అది బాహుబలి. తర్వాత మగధీర చూసాను, ఎందుకంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి సేమ్ కాన్సెప్ట్ మగధీరది. తమిళ్లో అది హైయెస్ట్ బడ్జెట్ లో ఒక సీరియల్ చేశాను, కింగ్ అనమాట. సో సేమ్ కాన్సెప్ట్. సో ఆ మూవీ చూసే గూస్ బంప్స్ వచ్చింది. సో నాకు రాజమౌళి సార్ అంటే చాలా ఇష్టం, ఆయన మూవీస్ అన్ని చాలా బాగా ఉంటుంది. ఓకే, సో అగైన్ అంటే ఇందాక నుంచి మీరు ఫ్యాన్ బాయ్ అని చెప్తున్నారు కాబట్టి, విజయ్ సార్ అంటే
ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్కి, ఆయన మూవీస్కి మీరు లైన్లో నిలబడి అయ్యో చాలా ఇప్పుడు ఎలా అంటే చాలా కడుపు నిండా తింటే ఒక ఫీల్ వచ్చింది కదా, అది ఉంది ఇప్పుడు యాజ్ అ ఫ్యాన్గా. ఓకే, అదే నాకు ఆయన ఏమంటే సూపర్ స్టార్ లాగా రావాలి అనుకున్నా. సో నౌ హీ ఈస్ ద నంబర్ 1. సూపర్ స్టార్ లేదు చెప్తున్నా, బిఫోర్ సీఎం ఈ వాజ్ ద సూపర్ స్టార్, నంబర్ 1 వచ్చేసారు ఆయన, ఆయనే టాప్. అది హ్యాపీ అయిపోయింది. మన చిన్నప్పుడు గొడవ చేసింది, స్కూల్లో నీల్ డౌన్ చేసింది చాలా. అది ప్రిన్సిపల్ చూసారు నేను గొడవ చేసేప్పుడు, కొట్టుకున్నాం ఇద్దరు అజిత్ విజయ్ ఫ్యాన్స్. నేనంతా బాగా చేస్తా. అదే నేను చిన్నప్పుడు 8-9 ఇయర్స్ నుంచి ఫ్యాన్. అప్పుడు ఉండేప్పుడు ఇన్ ద బ్లడ్ యూ లావ్ కదా తలపతి. సో కొట్టుకున్నాం కాలేజీలో, థియేటర్స్ లో గొడవ చేసి ఉండా. ఆయన ఏదైనా తప్పుగా మాట్లాడితే అంతే, ఏంట్రా నువ్వు సినిమా నచ్చలేదని ఎవరు చెప్పొద్దు. ఆయన గురించి మాట్లాడితే కోపం అంత వచ్చింది నాకు అప్పుడు. ఇప్పుడు చాలా ఎందుకు అంత ఇష్టం అది తెలియట్లేదు, చిన్నప్పటి నుంచి నాకు అలా అయిపోయింది. నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ వెళ్తాం, దాంట్లో సగం మంది అజిత్ ఫ్యాన్స్, సగం మంది విజయ్ ఫ్యాన్స్, సూర్య ఫ్యాన్స్. బట్ అజిత్ విజయ్ సార్కే వీళ్ళిద్దరికే మేము కొట్టుకుంటాం. విజయ్ సార్ సూర్య సార్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అది రాదు, మోస్ట్గా అది ఇష్యూ రాదు. సో ఇద్దరికి మాట్లాడము, ఇద్దరు ఫెటల్ వి టీమ్ బ్రేక్స్ అంటే ఒక 2-3 months మాట్లాడము. అంత చాలా ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. బట్ ఒక నార్మల్ మంచి సూపర్ హీరో లాగా, హీరో వరకు ఓకే, బట్ నౌ హీ ఇస్ సీఎం ఆఫ్ ది స్టేట్ కదా. హౌ డు యు ఫీల్? అదే చెప్పాను కదా, ఇలాంటి ఒక ఫ్యాన్ బాయ్ ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూసి ఉంటే వాళ్ళకి అర్థమవును లైక్ హౌ బిగ్ ఈజ్ టు మీ. చిన్న పాపకి ఒక ఎలాంటి ఒక హీరో, ఆ హీరో వచ్చి సీఎం అయిపోయాడు. ఇప్పుడు దానికంటే ఏం లేదు కదా, సీఎం ఉంది. అది ఒకవేళ వస్తే ఇంకా పెద్ద సర్ప్రైజ్, మాకే సర్ప్రైజ్. సో మాకు సాటిస్ఫైడ్, సీఎం సాటిస్ఫైడ్, మంచిగా చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. ఇప్పుడు తమిళనాడులో వాట్ ఇస్ ద టాక్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఏ సీఎం? నో కరప్షన్ వచ్చును కంపల్సరీ. ఆయన ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, తలపతి ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన నాకు చెప్పింది ఏమంటే, విజయ్ వాంట్స్ దిస్ తమిళనాడు లైక్ ఎ సింగపూర్ లాగా చాలా బాగా రావాలి, డెవలప్ సిటీగా రావాలి, కరప్షనే ఉండకూడదు. సామాన్య పీపుల్ లైక్ నార్మల్ పీపుల్ కూడా దే షుడ్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్. మన లైన్లో వెళ్ళేప్పుడు డబ్బు ఎవరు అడగకూడదు. విత్ ఇన్ అ మూమెంట్ అది జరిగిపోవాలి. అది ఉందిరా, నువ్వు చూడు, తలపతి చేస్తావు, మీ అన్న చేస్తాడు, చూస్తామన్నా. కలిసారా మరి మీ అన్నని? ఇంకా చేయట్లేదు. నేను అనుకున్నా మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నాం, అన్న ఉంటారు, మూవీ చేస్తాం అనుకున్నా. ఆయన బిఫోర్ 2 years సడన్ గా వచ్చి పాలిటిక్స్. నేను దాని లోపల సీరియల్లో వచ్చేసిన కదా, ట్రాక్ డిఫరెంట్ అయిపోయింది. ఆయన మూవీలో ఉంటుంటే కంపల్సరీ కలిసి ఉంటా. ఇప్పుడు సీఎం గానే కలవాలి. సో కలవాలి. యు ఆర్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ బాయ్. వెరీ బిగ్. సో యు హావ్ టు మీట్ హిమ్. కంపల్సరీ కలుగుతా. బట్ దట్ మూమెంట్ విల్ బి సంథింగ్ బిగ్. నేను మామూలుగా వెళ్ళకూడదు అని ఒక మైండ్లో ఉంది. ఓకే, సో అది అలా అన్నని చూసేప్పుడు ఒక దాంట్లో చూడాలి. సో I'll ask these 2 questions for everyone. I'll also ask you. Okay. అడగండి. So the most happiest moment in your life till now, the most? చాలా ఉంది, బట్ మూమెంట్ ద ఫేవరెట్ యాక్టర్ అవార్డు దొరికింది ఒక ఛానల్లో, జీ తెలుగు, జీ తమిళ్ ఛానల్లో. ఐ గాట్ ద నంబర్ 1 అవార్డ్. ఇప్పుడు వరకు ఆ అవార్డ్ని ఇద్దరే తీసి ఉంటారు, నేను ఇంకో ఆయన. ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ దట్ ఛానల్. కంటిన్యూస్గా ఈ టుక్ ఇట్ ఫర్ 6 years. That year he was not there, I think. Then I got the one. నాకు అది వచ్చింది. అది సంథింగ్ స్పెషల్. ఏమంటే చాలా కష్టపడి ఒక ఫీల్డ్లో వచ్చి హీరో అయ్యి, తర్వాత ఛాన్స్ లేకుండా ఒక 1 year కోవిడ్ టైంలో ప్రాజెక్ట్స్ చాలా రాలేదు, డ్రాప్ అయింది అందరికీ, బిజినెస్ డ్రాప్. సో ఆ పీరియడ్లో ప్రాజెక్ట్ లేకుండా ఉండేది చాలా కష్టమైంది. తర్వాత అగైన్ విల్లన్, గెస్ట్ రోల్స్ అన్నీ చేసి తిరిగి హీరో వచ్చి దాంట్లో అవార్డు కొట్టి, అది నంబర్ 1 అవార్డు ఇన్ ద ఛానల్ తీసింది. బెస్టెస్ట్ థింగ్. ఐ క్రైడ్ దట్ డే. ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం. అప్పుడు వెనకంతా రిమెంబర్ అయి ఉంటుంది కదా, ఇట్ వాస్ క్లౌడ్. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇట్ వాస్ లైక్ క్లౌడ్. ఐ వాస్ స్టాండింగ్ సమ్వేర్. ఎవరు నాకు ఐ కుడెంట్ సీ, ఎవరిని చూడడం వాళ్ళలేదు, ఉన్నారో కూడా తెలియట్లేదు. సంథింగ్ ఒక క్లౌడీగా ఉంది. మంచి మూమెంట్ అది. సో బట్ దేర్ వర్ డేస్ అంటే కరోనా టైంలో మీకు అసలు యాక్టింగ్ ఛాన్స్ లేదు. అప్పుడు ప్రాజెక్ట్స్ ఎవరు స్టార్ట్ చేయలేదు, బిజినెస్ అంతా ఆపైపోయింది. ఒక 1 year కదా, ఎవరు నో వన్ టుక్ రిస్క్ టు స్టార్ట్. అప్పుడు మనం ఆడిషన్ వెళ్ళేప్పుడు కూడా దే ఆర్ టేకింగ్ టైం. సో అప్పుడు నాకు చాలా మంది చెప్పింది నెగటివ్గానే చెప్పారు. యూ గో ఫర్ విల్లన్, ఐ థింక్ దట్ సూట్స్ యూ అని చెప్పారు.
అప్పుడు నేను చెప్పాను, ఎందుకు అలా చెప్తున్నారంటే, లేదు హీరో లేట్ అవుతుంది, విలన్ ట్రై చేయండి, ఏదైనా క్లిక్ అవుతుంది నీకు ఏదన్నా అని చెప్పారు. బట్ నాకు కాన్ఫిడెంట్, ఓకే ఎవరు ఏం చెప్పినా నా మైండ్లో ఉండేది ఇది చేస్తా అని తిరిగి ట్రై చేశాను. అగైన్ ఆయన నాకు మెసేజ్ పెట్టారు, నేను అప్పుడు అలా చెప్పాను, నువ్వు ఆపోజిట్గా చేసి గెలిచావు, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ, సారీ అబౌట్ దట్ థింగ్ అని. బట్ యు లుక్ లైక్ జీవా. చెప్పారు చాలా మంది చెప్పింటారు. కొంచెం ఫేస్ కట్ ఉంటుంది. సురేష్ గారు తర్వాత అని జీవా సార్ గురించి చెప్తారు. అలా కనిపిస్తారు. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, ఎక్కువ బాధపడిన సందర్భం ఏంటి? ఎప్పుడంటే ఈ ఫీల్డ్కి వచ్చేదానికి నేను ఇంట్లో నుంచి గొడవ పట్టుకుని వచ్చేసినాను. అప్పుడు ఫుడ్కి అంతా చాలా ఇబ్బందమైంది నాకు. యువర్ ఇన్ ఐటీ కదా. అదే చెప్తాను, అప్పుడు ఐటీ అని అంటే కరెక్ట్గా ఐ హ్యావ్ టు పే ద రెంట్, ఐ హ్యావ్ టు పే ఫర్ మై ఫుడ్, జిమ్ ఫీజ్, మోడలింగ్ చేయాలి, ఎక్స్పెన్సెస్ అయ్యాడు లాట్. మనం వచ్చేది అట్నే వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏమంటే సమ్ టైమ్స్ యూనో ఇఫ్ అట్ ఆల్ ద నెక్స్ట్ మంత్ నాకు ఎక్స్పెన్స్ ఎక్స్ట్రా అయిపోతే డన్ అండ్ డస్టెడ్. ఎగ్జాంపుల్ బైక్ రిపేర్ చేయాలి అంటే, లేకపోతే ఒక మోడలింగ్ షో వెళ్తా, కాస్ట్యూమ్స్ బాగా తీయాలంటే, అప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ అదే ఆ మూమెంట్సే. తర్వాత వితౌట్ ఫ్యామిలీ ఉండేది చాలా కష్టం, మాట్లాడకుండా ఉండేది చాలా కష్టం. మనం గెలవాలి అని మైండే ఫుల్ నాకు అప్పుడు. వాళ్ళతో అసలు మాట్లాడే వాళ్ళు కాదా 3 years మీరు? మా ఎవరితో మాట్లాడాను, నాకు ఒక ఇది ఉంది, స్ట్రాంగ్ మైండ్, చేయాలంటే చేయాలి, చేసి తర్వాతే మాట్లాడాలి. నేను చేశాను. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ, మై ఫాదర్ ఈస్ వెరీ హ్యాపీ. అందరితో వచ్చి చూసుకోండి మా సన్ను అంటాడు ఆయన. అదే అడిగాను, ఏంటన్నా స్టార్టింగ్లో సపోర్ట్ చేయలేదంటే, మనం మిడిల్ క్లాస్ రా, మనం స్టార్ట్ చేసి ఇంత జనం వచ్చాం, అన్ని చదివావు, ఇంజనీరింగ్ చేసావు, అది రిస్క్, దానివల్ల చెప్పాను. బట్ నువ్వు గెలిచావు, ఐఎమ్ హ్యాపీ. గెలవకపోతే కంపల్సరీ నేను ఏదైనా చెప్పి ఉంటా, చిరాగా చెప్పి ఉంటా, నా సన్ కదా, నేనే చెప్పాలి కదా. అంటే బికమింగ్ రిచ్ ఆర్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది రిచ్ ఎలా అనిపిస్తుంది? యూ డోంట్ హ్యావ్ టు సి ఎంత ఉంది ఇప్పుడు ఇది రేటు, ఇప్పుడు నేను ఇది తినొచ్చా లేదా, ఇప్పుడు నేను ఇది కొనుక్కోవచ్చా లేదా. నేను చెప్పాను కదా, నా అన్న వచ్చి చాలా మనీ కేర్ఫుల్గా స్పెండ్ చేస్తారు. ఆయన ఏమంటే ఇది కాస్ట్లీగా ఉంటే తీయరు. మా ఫాదర్ అలాంటి, మా మదర్ అలాంటి. బట్ నాకేమంటే చూస్తే కాస్ట్లీ అంటే తీసుకుంటా, నచ్చితే తీసుకుంటా. మనీ వస్తుంది పోతుంది. నా ఐఎమ్ కైండ్ ఆఫ్ అన్నీ చూసేసిన, నన్ను ఇది కూడా చూసిన, రిచ్ థింగ్ అంటే చాలా డబ్బు వచ్చేది చూసినాను, ఇది కూడా చూసాను. సో ఐఎమ్ ఓకే. ఎలా అందరూ చెప్పుకుంటారు మీకు చాలామంది, ఇక్కడ పడుకోండి అంటే పడుకుంటా, నో ప్రాబ్లం. అక్కడ ఉంటే కూడా ఉంటా. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ షిఫ్టబుల్, నో ప్రాబ్లం. అదే నాకు అది సూట్ అయింది. సో దానివల్ల ఐఎమ్ ఓకే. బట్ ఐ విల్ ట్రై టు బీ దిస్ ప్లేస్. We can't, right? So కంఫర్టబుల్ ఫ్యామిలీని కంఫర్టబుల్. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలంటే వస్తా. బట్ బికాస్ అంత స్టేజ్ బేస్మెంట్స్ పెట్టి ఉంటా అన్ని ప్లేస్లో. ఇన్వెస్ట్ చేస్తారా అంటే లైక్ ట్రేడింగ్ కానీ ఇంకెక్కడైనా? నేను రిస్క్ తీసుకుంటా. బట్ ఏమంటే ఇప్పుడు ఉండే మైండ్ సెట్కి ఐ వోంట్ టేక్ టూ మచ్ రిస్క్. మనీ విషయంలో ఫ్యాన్స్ కూడా అదే చెప్తా, రిస్క్ తీసుకోండి బట్ నాట్ టూ మచ్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మీడియాలో ట్రై చేయాలని వస్తారంటే, వాళ్ళు ఇప్పుడు ఐటీలో ఉంటారంటే, మీరు ఇక్కడ రండి మనం గెలుస్తామని చెప్పను. ఈ వర్క్ ట్రై చేయండి. ఇక్కడ మీకు ఎక్కడైనా క్లిక్ అవుతే బాగా ఒక 1 year ఫీల్డ్లో ఉంటారంటే, ఫేమ్ వస్తే క్విట్ చేయండి. మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేస్తే తర్వాత ఇక్కడ జాబ్ లేదంటే అది పోతుంది, ఇది పోతుంది. సో ఫినాన్షియలీ విల్ బీ ఇన్ లాస్. సో దానివల్ల మిడిల్ క్లాస్ అంటే బ్యాకప్ ఏదైనా పెట్టుకోవాలి. మనం ఏమంటే నాతో ఒక 50 members వచ్చారు చాలా మంది. ఇప్పుడు ఉండేదే 2-3 ఉంటాం. యాక్చువల్లీ 45 నాకు తెలిసి 3-2 ఉంటాం. సో అదర్ 40 people ఎక్కడ ఉన్నారనే తెలియట్లేదు. ఇట్స్ వెరీ రిస్కీ ఫీల్డ్. అందరూ దే కాన్ సర్వే కదా. బట్ మీరు ఆడిషన్స్ చాలా ఇచ్చారా? నేను చాలా ఇచ్చాను. వెన్ ఐ గో ఇన్ ఐ విల్ బీ ఫిక్స్డ్. ఇచ్చేది ఇస్తాం, వస్తే హ్యాపీ, లేకపోతే విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. అంతే. ఎక్కడ ఆడిషన్ అవుతుందంటే యు గో దేర్. అప్పుడంతా మూవీ చాలా ఇచ్చాను. ఇప్పుడు ఈజీగా అందరూ ఇన్స్టాగ్రామ్ లో చూసేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అది ఇది అని చెప్పి పిలుస్తారు కదా. అప్పుడు అలాంటి కాదు. 10 years 12 years బిఫోర్ యూ టు గో టు ఆల్ ద యూ షుడ్ యాక్ట్. every office you should go there and whatever the scene they'll say you should act. నేను ఆ ఫ్రెండ్స్ తో వెళ్ళేప్పుడు నవ్వుతా, మేము ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అదంతా మిస్ అవుతుంది. ఇప్పుడు అదంతా లేదు కదా. అప్పుడు వెళ్ళేప్పుడు మనం యాక్ట్ చేయాలి, మనమే నవ్వేస్తాం. ఏంట్రా చేస్తున్నావు, ఆయన చెప్పే డైలాగ్ వేరు, నువ్వు చెప్పేది వేరు. బట్ డూ యూ ట్రస్ట్ గాడ్స్ ప్లాన్ ఇఫ్ దెర్ ఇస్? నేను ఎలా అంటే గాడ్ మీద నమ్మకం ఉంది. నేను
అదే తిరుపతికి 12 months కంటిన్యూస్గా వెళ్ళాను లాస్ట్ ఇయర్ 2025లో జనవరి టు డిసెంబర్ వితౌట్ నాన్ స్టాప్ ఎవ్రీ మంత్ వెళ్ళాను. నో టూర్స్, నో గర్ల్స్, నో పార్టీస్, నథింగ్. నేను పార్టీ చేయను, అది చేయను, బట్ జనరలీ చెప్తున్నాను ఎక్కడ ఏం చేయట్లేదు, ఓన్లీ గాడ్ అని వెళ్ళాను. అంత నమ్మకం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైనా వచ్చి మీరు జాదగా ప్రాపర్గా లేదు, ఈ సిచ్యువేషన్లో మీరు క్వైట్గా ఉండాలి అంటే అది నేను ఆపోజిట్గానే చేస్తాను, పట్టించుకోను. ఓ అవునా ఇప్పుడు ఇదంతా చేయకూడదా, ట్రై చేయకూడదా అంటే నేను చేస్తా. అది మైనస్గా చెప్తే చేస్తా, పాజిటివ్గా చెప్తే హ్యాపీగా పాజిటివ్గానే ఉంటా. అది ఏమంటే నో వన్ షుడ్ డంపస్ విత్ నెగటివ్ వర్డ్స్. మీరు కేర్ఫుల్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం యూ షుడెంట్ బి వీకర్. ఎవరైనా మీ జోడియాక్ ఇలా ఉంది, ఈ ఇయర్లో మీరు ఏం కొత్తదిగా స్టార్ట్ చేయకూడదు అంటే మీరు జస్ట్ యూ స్టార్టెడ్ విత్ లిటిల్ మినిమల్ థింగ్, లేకపోతే యూ ఓంట్ ప్రోగ్రెస్. ఏజ్ అయిపోతుంది కదా, సో దట్ ఇస్ ద థింగ్. ఏజ్ అయిపోతుంది కదా, దట్ హిట్ మీ వెరీ హార్డ్. ఏజ్ అయిపోతుంది కదా అనేది ఈ రోజు మళ్ళీ రాదు కదా, అదే దట్స్ ద థింగ్. అదే మీరేమంటే అన్ని ట్రై చేయాలి, బట్ రిస్క్ లేకుండా చేయాలి. టూ మచ్ రిస్క్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. అది నాకు తెలుసు. వీరభద్రుడు సినిమా చూసారా మీరు? వీరభద్ర తమిళ్ సూర్య సార్స్ మూవీ. సూర్య తమిళ్లో ఏం మూవీ? వీరభద్రుడు అంటే సింగం. త్రిష అండ్ సూర్య సార్ వీరభద్ర సినిమా. I don't know. తమిళ్లో తెలియదు. He's a god in that movie. Oh, కరుపు. కరుపు. In Telugu it's Veerabhadrudu. So in that movie he says if this is his place, he is god there, and అక్కడ పోతే ఇంకా దగ్గర వేరే సో it's my area, దీని లోపల చేస్తాను. అప్పుడు మనం నమ్మాలేమో కదా నిజంగా మన జోడియాక్ సైన్స్ ని. ఇప్పుడు నిజంగా దేవుడు కూడా ఈ ప్లేస్ కి మాత్రమే దేవుడు అయితే అప్పుడు మేబీ నిజంగా అవన్నీ కూడా ఉన్నాయి. దేవుడు అంటే అందరికి దేవుడే, ఎక్కడున్నా దేవుడే. నేను ఇది చెప్తే మంచిదిగా ఉన్నా తెలియట్లేదు, ఆడియన్స్ సమ్ పీపుల్ వాళ్ళకి డిఫరెన్స్ ఒపీనియన్ రావచ్చు. ఇప్పుడు నాకు ఒక పిల్ల నచ్చుతుంది, నేను లవ్ చేస్తున్నా. జోడియాక్ లో ఆ పిల్ల మీరు పెళ్లి చేసుకుంటే మంచిది కాదు, ఆ పిల్లకి మంచిది కాదంటే నేను లేదు, నాకు మంచిది కాదంటే నేను చేసుకుంటా. ఇట్స్ మై హార్ట్. ఒక ఎర్త్ లో మనం ఇద్దరు కలిసిపోయినాం, వి లవ్ ఈచ్ అదర్, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు ఇది చెప్తే పరిహారం ఉందా చెప్పండి, నేను చేస్తాను. దట్ ఇస్ ఎక్స్ట్రా ఆప్షన్, నేను చేస్తా. చేయకుండా ఉండను, చేస్తా. బట్ పెళ్లి చేయకూడదు అంటే నేను ఐ వోంట్ అక్సెప్ట్. మీరు బిలీవ్ చేయండి, బట్ నాట్ టూ మచ్ థింగ్స్ కదా, అలా చేయకూడదు. ఓకే, బట్ యు బిలీవ్ ఇన్ గాడ్? డెఫినెట్లీ. నా అమ్మంతా చాలా ఇది 4:30కి బెల్, అది ఏంటది సాంగ్. మా అమ్మ చాలా భక్తి పరవశం. మా ఇంట్లో ఇంత హైట్కి పూజ రూమ్ ఉంది, ఫుల్ దేవుడు. నేను కాలేజ్ చేసేప్పుడు నా అన్నయ్య పెళ్లి అయిపోయింది, వాడు రూమ్ లో ఉంటాడు, మా ఫాదర్ మదర్ ఉంటారు. హాల్ పెద్దది, నేను హాల్లో పడుకుంటా. ఒక చిన్న పిల్లి క్యాట్ ఉంది కదా, నాతో పడుకున్నా అంతే. ఎర్లీ మార్నింగ్ కౌసల్య సుప్రభ సాంగ్ వచ్చిన ఏంటమ్మా చేస్తున్నావు అని బెడ్షీట్ తీసుకుని పైకి వెళ్ళిపోతా. మేము అదే చేస్తాం, పైకి వెళ్ళిపోతా. తర్వాత కాఫీ ఇస్తారు వచ్చి 7 o'clock లేరా టైం అయింది అని. సో దానివల్ల వీఆర్ ఆచారం చెప్తారు కదా, వీఆర్ వెరీ చికెన్ నాన్ వెజ్ అంతా ఇంట్లో చేయము, బయట చేయాలి. సో తినేది మేము చేయాలంటే పైకి తినాలి. ఇంట్లో తింటే మా అమ్మ గొడవ పెడతారు, చాలా గొడవ పెడతారు. బట్ యు విజిటెడ్ 12 times ప్రతి మంత్. ఎందుకని సడన్ గా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటాచలం అంటే నాకు వెంకటాచలం ఆయన చాలా నాకు ఇష్టం. దానివల్ల మా ఫాదర్ ని వెంకటేశన్, మా గ్రాండ్ ఫాదర్ పెట్టారు ఆయనకి విజయ వెంకటేశన్. సో తిరుపతి, వెంకటాచలపతి, సో పెరుమాళ్, ఇదంతా నేమ్స్ కదా. ఆయన అంటే చాలా నాకు లవ్. సో సప్తపది హీరో అంటే సప్తపది హీరోయిన్ కి ప్రాంక్ కాల్ చేయమని నాతో అడిగారు, కానీ సప్తపది హీరోయిన్ వద్దు, మళ్ళీ హీరోయిన్ కి మనం ప్రాంక్ కాల్ చేద్దాం. మళ్ళీ హీరోయిన్ అయ్యో వద్దండి, ప్రాంక్స్ వద్దండి, తెలుగు మాట్లాడరు, తమిళే మాట్లాడండి, మేము సబ్ టైటిల్స్ వేస్తాం అక్కడ. కావాలంటే సబ్ టైటిల్స్. ఒక చిన్న ప్రాంక్ కాల్ చేయండి. ఏం ప్రాంక్ చేయాలి? ఇట్స్ లైక్ నేను ఇక్కడ ఆగిపోయాను, నన్ను అర్జెంటుగా నా పర్స్ ఎక్కడ పోయిందో తెలియలేదు, ఒక 2000 అమౌంట్ కావాలి నాకు, జస్ట్ 2000, ఓన్లీ 2000. మళ్ళీ ఇఫ్ ఇట్ ఇస్ 20,000 ఇట్ మైట్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ ఆల్సో. ఓన్లీ 2000. ఇక్కడ రెస్టారెంట్ లో ఉన్నాను, పర్స్ తెచ్చుకోలేదు, పోయింది ఎక్కడో, ఐ నీడ్ 2000 మనీ, ప్లీజ్ డూ జీపే. మళ్ళీ హీరోయిన్ కి మీరు ఇప్పుడు ప్రాంక్ కాల్ చేస్తున్నారు, తెలుగు ఆడియన్స్. 2000 పరువు Okay, ask 5,000 then. You're not going to leave. Till the end మీరు అందరికి చేయాలంటారు అనుకుంటా. ఓకే ఉండండి.
నాకు బీట్ అవుతుంది. അയ്യോ എപ്പോഴും ബയట ഉണർ അനുకుంటా. താങ്കൾ വിളിക്കുന്ന വ്യക്തി ഇപ്പോൾ കോളുകൾ സ്വീകരിക്കുന്നില്ല. ചെയ്യുന്നില്ല. അല്പസമയത്തിന് ശേഷം అలాంటి సిచ్యువేషన్ లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా? లైక్ నేను అడుగుతా, నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళతో కంపల్సరీ అడుగుతా. ఇస్తే మామ నాకు టైట్ రా మామ అంటారు. లేకపోతే ఒక 1 hour ఈరా మామ తీసి ఇస్తా అని. పెద్ద అమౌంట్ అడుగుతా, చిన్నది అడగను. ఒక 51 lakh అంటే మా అమ్మ ఇంతనే మామ ఇప్పుడే శాలరీ పెట్టారు చెప్తా ఉంటూ అంటారు. అది అంతే. బట్ యు ట్రస్ట్ ఇన్ రియల్ ఫ్రెండ్షిప్? నేను ఐ హ్యావ్ వెరీ లెస్ సర్కిల్, చెప్పాను కదా. నా సర్కిల్లో అందరూ రారు, తొందరగా రారు. వస్తారంటే నేను ట్రస్ట్ చేయాలి, ఒక డీసెంట్ లిమిట్లో పెట్టుకుంటా. హాయ్ అంటే హాయ్ అంతే. లోపల వచ్చేసారంటే విల్ బి వెరీ జాలీ. ఎలా చెప్పేది, దే విల్ నో అబౌట్ మై క్రేజీ థింగ్స్ అన్నమాట. సో దే విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. ఓకే, క్రేజీ విజయ్ గురించి బయటకు వస్తున్నప్పుడు అదే అందుకే సైలెంట్ గా ఉంటా. రాకూడదనా? అదే. బట్ సప్తపదిలో ఎలా ఉంటారు? ఆన్ సెట్స్ లో ఎలా ఉంటుంది? అందరితో డీసెంట్ గా హాయ్ రెస్పెక్ట్ లో ఉంటాం అంతే. బట్ వర్క్ వైజ్ నాకు చాలా క్లోజ్ అంటే పీపీ సార్, తర్వాత వెంకట్ విల్లన్, వీళ్ళు మాట్లాడతారు. రీల్స్ కూడా చేస్తున్నారు కదా. అదే అవును, ఇప్పుడే గోడకు పెయింట్ వేసారు. వెంకట్ పీపీ గారు ఇద్దరు మాట్లాడతారు, బికాస్ అక్కడ జెంట్స్ తక్కువ. తర్వాత చోటు, సిద్ధు, వీళ్ళతో ఏమంటే కొంచెం డీసెంట్ గా మాట్లాడతాం. షార్ట్ అప్పుడు జోకులు చేసుకుంటాం, తర్వాత అంతే. బట్ ఇక్కడ కొంచెం ప్రొఫెషనల్ గా, చాలా ప్రొఫెషనల్ గా ఉంటా ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రొఫెషనల్, అక్కడ కోతిలాగా ఉంటా. ఎలా చెప్పాలి, ద లైట్మెన్స్ నాకు చాలా ఫేవరెట్ లైట్మెన్స్ అక్కడ. అందరితో జాలీగా మాట్లాడతా. ఆర్టిస్ట్తో సేమ్, ఐ విల్ బీ ఇన్ లిమిట్స్. నాకు అమ్మ, నల్ని అమ్మ, పూర్ణిమమ్మ, మా హీరోయిన్, వీళ్ళతో జాలీగా ఉంటా. అది బట్టి లైట్మెన్స్ చాలా ఫేవరెట్. నేను ఇక్కడ షార్ట్ లో ఉంటే ఫ్యాన్ అట్ట తిరుగును కరెక్ట్ గా, కంపల్సరీ. ఇప్పుడు నేను అడగనే వద్దు, లైట్ ఏదనంటే ఏం కావాలి, నాకు చాలా నచ్చిన వాళ్ళకి, వాళ్ళందరూ నాకు టీం లాగా. సో దానివల్ల వాళ్ళకి ఏమంటే నాకు ఏదైనా కావాలంటే నేను అడగనే వద్దు, వాళ్ళే చేస్తారు. ఎందుకన్నా చీరా అంటారు, అలా చెప్తారు. అన్న నువ్వు ప్రేమ, చాలా ప్రేమ, మీరు బాగా చూసుకుంటారు. సో హైదరాబాద్కి వచ్చారు కాబట్టి ఐ షుడ్ మస్ట్ ఆస్క్ దిస్, ఏం నచ్చింది హైదరాబాద్లో మీకు? హైదరాబాద్లో హిస్టారిక్ ప్లేసెస్ చాలా నచ్చాను. ఈ చార్మినార్స్, ఈ ఫోర్ట్ ఉంది కదా, అది అదంతా చార్మినార్ చూసేసిన. సో ఇలాంటి ప్లేసెస్ నాకు చాలా నచ్చును. మీరు అందరూ ఉండేది ఒక స్పెషల్ ప్లేస్ ఇది. ఉండే వాళ్ళకి మీకు తెలీదు, బయట నుంచి వచ్చే వల్ల నాకు ఇది చాలా ఇష్టం అయిపోయింది, ఫేవరెట్ అయిపోయింది. సెకండ్ హోమ్ అని చెప్తారా? డెఫినెట్లీ. నాకేమంటే ఫస్ట్ చెన్నై, తర్వాత బెంగళూరు ఫేవరెట్. ఇప్పుడు ఏమంటే హైదరాబాద్, బెంగళూరు అలాంటి అయిపోయింది. హైదరాబాద్, బెంగళూరు ఫస్ట్, ఇప్పుడు హైదరాబాద్, తర్వాత బెంగళూరు. నెక్స్ట్ కన్నడకి ట్రై చేస్తున్నారా? అలాంటి లేదు, కన్నడ మాట్లాడతాను నేను. కన్నడ సీరియల్కి వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. నాకు ఇప్పుడు మూవీ యా ఫీల్డ్ దొరికితే ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. సో మీరు ఇంటర్వ్యూ ఎవరైనా చూసి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ చూసి ఈ పిల్లోడు బాగుంటాడు అని అనుకుంటే దొరికితే ఓకే, అందరికి ట్రీట్ ఇస్తాను. ఐ డ్రీమ్ అందరికి ట్రీట్ ఇస్తాను ఒకవేళ ఇక్కడ తెలుగులో మూవీ చేస్తే. మీరు మాట ఇస్తున్నారు? డెఫినెట్లీ ఇస్తానన్నమాట. ఇక్కడ తెలుగులో ఏదైనా హీరోగా చేస్తే కంపల్సరీ అందరికి ఆఫీసర్ ట్రీట్ ఇస్తాం. We are waiting. So, I'll ask rapid fire questions. Okay. Like general questions, okay? Okay. Where's your favorite spot? చెన్నైలో నా ఇల్లు. But it's rapid fire, you know. ఓకే, ఇల్లు, నా ఇల్లు. లేకపోతే హైదరాబాద్ అంటే నాకు ఇది బంజారా హిల్స్ చాలా ఇష్టం. స్టార్ బంజారా జూబ్లీ, ఇక్కడే అందరి స్టార్స్ ఉన్నారు అనుకున్నా. చూసాను అందరు, ప్రభాస్ సార్ ఇల్లు అన్ని చూసాను. అన్ని ఇల్లు చూసారా? ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఇక్కడ మండి, చెన్నైలో బిర్యానీ. ఓకే. కోపం వస్తే ఏం చేస్తారు? కొడతా, లేకపోతే క్వైట్గా ఉంటా. ఎవరిని కొడతారు? లేదు, నా కోపం చాలా వచ్చును. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్. చాలా షార్ట్ టెంపర్డ్. దానివల్లనే చాలా స్టిచెస్ ఉన్న హ్యాండ్లో, ఇది చాలా ఉన్నా నాకు. అది అంటే కొడతారు కూడా, గొడవలు. కాలేజీలో 3 months సస్పెండ్ నేను, గొడవ వల్ల. ఓన్లీ నేను మాత్రం సస్పెండ్. అప్పుడే ఇది అయిపోయింది ఇదంతా. అది భయం కాదు అప్పుడు నాకు, లేదు అప్పుడు విలేజ్ లో ఉండే వాడికి భయం ఉండదు. నేను చూసేదానికి సిటీ గై లాగా ఉండవచ్చు. విలేజ్ అనేప్పుడు మనకు అది అన్ని చూస్తాం కదా, తెగించేశారు. ఒక ఇది ఉన్నాం, ఒక
చూసుకుంటాను, నువ్వా నాన్న నేనే రా దమ్ము ఓకే. చెప్పాలంటే. సో అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఇద్దరు నాకు చాలా చేశారు, సో ఇద్దరు ఇష్టం. ఇద్దరు చాలా చేశారు. ఒక్కరంటే ఫాదర్ ఇస్ వెరీ ఫేవరెట్. మా అమ్మ కూడా తెలుసు. అవునా? అవును. ఎందుకలా? 1%. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, మంత్లీ వన్స్ ఇంటికి వెళ్తున్నా. వెళ్ళేప్పుడు ప్రాన్స్, చికెను, ఎగ్, ఫిష్ అన్నీ ఉన్నావు. మా అమ్మ వస్తే వెజిటేరియన్గా ఉన్నావు. సో అందరూ చెప్తారు, అందుకే మీ ఫాదర్ ఇష్టమా? మీ ఫాదర్కి నీకు చెప్పా ఎంతరా, నువ్వు వస్తావు చెప్పావు, అన్నీ వెళ్ళి తీసుకొని ఆయన్నే కుక్ చేసి ఆయనే పెట్టేశారా, వస్తాడు 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 చూసుకోవాలి, బాగా చూసుకోవాలి అని. ఆయన నేనంటే చాలా ఇష్టం. బట్ యూ ట్రావెల్ అలాట్ కదా, డూ యూ మిస్ బీయింగ్ హోమ్? అంటే ప్రశాంతంగా హోమ్లో అలా ఉండడం. నాకు ఇల్లే ఇష్టం, చెప్పాను కదా. నాకు మీరు ఎక్కడైనా ఉండండి, నా ఇంట్లో ఉండే ఫీల్ డిఫరెంట్. ఆ వైబ్ చేసేది అంతా ఎలా అంటే ఒక మాయ ఇలాగా 1 hour 2 hour ఓకే, థియేటర్ ఒక 3 hours ఓకే, మాల్స్ 3 hours ఓకే. దానిపైక మీరు అక్కడనే ఉండంటే ఉంటారా? ఉండరు. ఎక్కడ పీస్ఫుల్గా ఉంటారండి ఇంట్లో. నాకు అది ఎప్పుడు ఇల్లు చాలా. అరవింద్కి అమ్మాయిలు ఎక్కువ క్రేజ్ ఉంది కదా? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందని తెలియట్లేదు, మీరే చెప్పాలి. అదేంటి? అరవింద్కి ఉంది, విజయ్కి ఉందా లేదా? ఈ విజయ్కి, నాట్ దట్ విజయ్. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆర్ యూ ఇన్ ఏ రిలేషన్షిప్ రైట్ నౌ? అంటే తెలుగు అమ్మాయిలు ఎవరైనా? తెలుగు అమ్మాయిలు చాలా బాగా ఉంటారంట. నేను కొనే మంది చూసాను ఇన్స్టాగ్రామ్ లో, ఇంకా చూడాలి. చాలా అందంగా ఉంటారు. తెలుగు అమ్మాయిలు అందంగా ఉంటారు. ఎవరన్నా అందంగా అమ్మాయిలు అంటే ఆ అమ్మాయికి చెప్పండి, నాకు పెళ్లి చేసి పెట్టారు. నేను ఇప్పుడు మ్యాట్రిమోనీ అయిపోయింది. పర్లేదు గైస్, ఐ నో. నాకు మెసేజ్ పెట్టండి ఇఫ్ యు ఆర్ అవైలబుల్ ఫర్ విజయ్ సార్. ఐ రికమెండ్ యూ. లేదు, రియలీ హైదరాబాద్ గర్ల్స్ చాలా అందంగా ఉంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దే షుడ్ బి ఫేర్ ఆర్ డస్కీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ లుకింగ్ గుడ్. సో దానివల్ల అదర్ స్టేట్ పీపుల్ డోంట్ ఫీల్ బ్యాడ్. అందరూ బాగుంటారు. స్పెషల్గా చెప్పాను అంతే, లేకపోతే ఆ హార్ట్స్ రాదు. హార్ట్స్ కోసం చెప్పాను మీరు. చూసి అందరూ అందమే కదా, మీకు మీ అందం, నాకు నా అందం, అంతే. కాకి పిల్ల కాకి ముద్దు. అదే అంతే. సో మా ఫ్యాన్స్ కోసం, అంటే తెలుగు ఆడియన్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేమగా? అంటే మీకు లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పొద్దు ఫీల్ చేయండి, చాలా చేయబాకండి. నెక్స్ట్ డే ఫ్యూచర్లో ఏం చేయాలి అది పెట్టుకొని వర్క్ చేయండి, అంతే. ఎవరిని నమ్మబాకండి, నమ్మితే పర్సన్ చెప్పబాకండి. ఇది నా లైఫ్లో ఉండేది. సో హెల్ప్ చేయండి, అందరికి హెల్ప్ చేయండి. నేను చాలా చేస్తా, మీరు కూడా చేయండి. సేవ్ చేయండి, మనీ చాలా సేవ్ చేయాలి. డబ్బు లేకపోతే ఎవరు రెస్పెక్ట్ చేయరు ఈ వరల్డ్లో. సో బీ సెన్సిబుల్, అందరితో గొడవ పెట్టుకోబాకండి. అలా గొడవ పెడితే సైలెంట్గా వచ్చేయండి. పీస్ఫుల్ లైఫ్ ఈస్ మస్ట్ యాక్చువల్లీ. ఓకే, దట్ యు ఆర్ సేయింగ్ ఆఫ్టర్ గెట్టింగ్ ఆల్. అదే చెప్తున్నా, ఫస్ట్ అంతా నేను కార్లో ఎవరన్నా వెళ్ళేప్పుడు అంతే దిగి ఏంట్రా ఎవరిని ఏమన్నారా, ఇప్పుడు ఏమంటే నువ్వు చెప్పే వెళ్ళి అయిపో, అంతే. మర్చిపోతా, ఆపోదు మర్చిపోతా. గొడవ చేస్తే ఏమవుతుంది, 24 hours అది మైండ్లో ఉంటుంది కదా. సో చేంజ్డా. సో యా, we love you Vijay sir, from our Telugu audience. I am telling you this. So yeah, star ma ela treat చేస్తున్నా మాకు తెలియదు కానీ మేము మాత్రం చాలా ప్రేమగా ట్రీట్ చేస్తున్నాం మిమ్మల్ని. మధ్యాహ్నం 2కి వచ్చినా, రాత్రి 7కి వచ్చినా, we always love you. సో ఇలానే వాళ్ళలాగా మీరు అందరూ చెప్పాలి, ఎస్పెషలీ అందరు నా దగ్గర ప్రేమగా ఉండాలి. లవ్ చూపియండి, ఓకే? చాలా లవ్ చూపియండి. సినిమాలు వెళ్ళిపోవాలి మీరు, ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్ళాలి. పెద్ద సినిమా పడాలి, మాకు ట్రీట్ కావాలి. ఇస్తా, 100% ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ ఫర్ కమింగ్ హియర్. ఎప్పటి నుంచో అయిపోయింది. నేను థ్యాంక్స్ చెప్పాలి పాపం, ఏమంటే మీరు ఎప్పుడు అడిగారు ఫస్ట్. చాలా ఎప్పటి నుంచో అడుగుతున్నాను. నాకు ఇక్కడ వచ్చేప్పుడు గ్యాప్ దొరకాలి కదా, అందుకే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్ వెంట్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ అగైన్ when you do your first movie. చేస్తాం, కంపల్సరీ చేస్తాం. I'll get a treat. But now you are everything. ఇంకా ఉంది, చాలా ఉంది. ఏం చెప్తున్నారు, జస్ట్ సీరియల్ హీరో అంతే. ఇంకా మూవీ చేయాలి, విజయ్ సార్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అది అంత పెద్ద విషయం, బట్ అది హెల్ప్ చేయాలి అంతే. మంచిగా రావాలి, హెల్ప్ చేయాలి. You will become one day, definitely. All the best. Thank you అందరికి. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్. ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పారు. ఒక మాట చెప్పొచ్చా ఫ్యాన్స్? తప్పకుండా చెప్పొచ్చు. నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. మీరు అందరూ చాలా లవ్ చూపించారు నాకు.
మీరు వల్లనే నాకు లైఫ్లో ఇంకో కైండ్ ఆఫ్ హోప్ వచ్చింది. ఇంకా మనం ఇంకా చాలా లాంగ్వేజ్లో చేయవచ్చు అని ఒక నమ్మకం వచ్చింది. సో కీప్ సపోర్టింగ్. మీరు కూడా హ్యాపీగా ఉండండి, జాలీగా ఉండండి. అందరికీ లవ్ యూ. లవ్ యూ అమ్మా. బాయ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.